ఆ అరబ్ షేక్ 30 మంది భార్యలు 31వ భార్య కోసం ఇండియాకు వచ్చాడు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాన్ని ట్రాప్ చేశాడు. ఓ మహిళను పెళ్లి చేసుకుని సౌదీకి చెక్కేశాడు. 3 పిల్లల్ని కన్న తర్వాత భార్యను ఇండియాకు పంపి చేతులు దులుపుకున్నాడు సౌదీ షేక్. ఇప్పుడు హైదరాబాద్ మహిళ న్యాయం చేయాలని వేడుకుంటోంది. అప్పటికే 30 మందిని పెళ్లి చేసుకున్న సౌదీ షేక్ ఆ విషయం దాచిపెట్టి హైదరాబాద్ అమ్మాయిని 31వ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెను మోసం చేశాడు. సౌదీ షేక్ చేతిలో మోసపోయిన ఈమె పేరు షబానా. 25 ఏళ్ల క్రితం సౌదీకి చెందిన షేక్ అబ్దుల్లా నిరుపేద కుటుంబానికి చెందిన షబానాకు వల వేశాడు. 25 ఏళ్ల క్రితమే లక్షల రూపాయలు ఇచ్చి షబానాను పెళ్లి చేసుకున్నాడు. సౌదీకి తీసుకెళ్లాడు. తీరా సౌదీకి వెళ్లాక అసలు విషయం తెలుసుకుని షబానా షాక్ అయింది. అప్పటికే షేక్ 30 మంది భార్యలున్నారు. చేసేదేమీ లేక షేక్ తోనే కాపురం చేస్తూ అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం షేక్ అబ్దుల్లాకు 75 మంది పిల్లలు. అందరూ వ్యాపారం చేస్తుంటారు. షబానాకు 3 పిల్లలు. 25 ఏళ్లు కాపురం సాఫీగానే సాగిపోయింది. అయితే 2 నెలల క్రితం 2 పిల్లలకు పాస్పోర్ట్లు తీయించాడు. ఒక పాపకు కావాలనే పాస్పోర్ట్ తీసుకోలేదు. ఇండియా వెళ్లేందుకు వీసా వచ్చిందని చెప్పి ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చాడు. ఎగ్జిట్ వీసా తీసుకుని భార్య పిల్లల్ని ఫ్లైట్ ఎక్కించాడు. अभी मैं रहती हूँ उनके पापा के पास रह रहे हैं फिलहाल। जो है सो मेरी बच्ची की सेफ्टी वहाँ पे नहीं है, बच्ची स्कूल को नहीं जा रहे हैं, कुछ भी नहीं जा रहे हैं यहाँ पे। इस वजह से मैं बच्ची को बुलाना चाह रही हूँ। अब बच्ची जो है सो मेरे दूसरी बच्ची के पास है। अब कब तक इनके पास उनके पास कब तक रहती बच्ची। अब यहाँ पे आके बच्ची की पढ़ाई चालू कर देना चाह रही हूँ मैं। वहाँ पे पढ़ाई नहीं, कुछ नहीं, बच्ची का खाली बेकार होके खाली वो हो जा रहे हूँ। इस वजह से मैं यहाँ पे बुलाना चाह रही हूँ उनको। పుట్టింటికి కొద్ది రోజుల కోసం పంపాడని మొదట అనుకుంది షబానా. తిరిగి సౌదీ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎగ్జిట్ వీసా తీసుకున్నట్టు తేలింది. ఎగ్జిట్ వీసా తీసుకోవడంతో షబానా సౌదీకి వెళ్లే పరిస్థితి లేదు. అయితే 2 పిల్లలు తిరిగి వెళ్లే అవకాశం ఉంది. భర్తను ఫోన్లో కాంటాక్ట్ చేద్దామనుకున్నా అందుబాటులోకి రాలేదు. దీంతో సౌదీ షేక్ తనను మోసం చేశాడని తెలుసుకుని బాధితురాలు వాపోతోంది. ఉద్దేశపూర్వకంగానే భర్త తనను ఇండియా పంపి చేతులు దులుపుకున్నాడని ఆవేదన చెందింది. సిటీ పోలీసులు విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తనను భర్త దగ్గరకు పంపాలని కోరుతోంది. बच्चों को मैं सऊदी पासपोर्ट बना के भेजे उन्होंने कि मेरे थोड़ा सा मेडिकल प्रॉब्लम थे मेरे, जो है सो इस वजह से मैं यहाँ पे आई ऑपरेशन कराने के लिए। यहाँ पे ऑपरेशन भी हो गया मेरा, लेकिन फिर मैं बच्ची से मिलने के लिए वापस नहीं जा सकती हूँ, क्योंकि इस वजह से कि उन्होंने मेरे को धोखा दिए कि मेरे पासपोर्ट पे एग्जिट कर दिए। అరబ్ షేకుల పెళ్లిళ్ల మోసానికి నిరుపేద యువతులు బలైపోతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కాంట్రాక్ట్ మ్యారేజీలు చివరకు ఇలా ముగియటం కొత్తేమీ కాదు. పేద యువతులకు డబ్బుతో గాలం వేయటం, లక్షలకు లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకుని సౌదీకి తీసుకెళ్లటం, చివరకు మోసం చేయటం మామూలే. ఇప్పుడు మరో షేక్ భాగోతం బయటపడింది. ఈ మధ్య కాలంలో కాంట్రాక్ట్ మ్యారేజీలు తగ్గినా గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు మోసపోతున్న ఘటనలు బయటపడుతున్నాయి.